ఎవడైతే శరీరమే నేను అనుకుంటున్నాడో వాడికి ఈ ధర్మం తెలియదు, ఈ మర్మం తెలియదు. ఏమిటి? శరీరం యొక్క గుణగణాలు గుణదోషాలన్నీ నా మీద పడుతున్నాయి అనేటువంటిది కూడా గుర్తించలేడు. బికాస్ వాడికి శరీరానికి మధ్య ఉన్నటువంటి అంతరాన్ని గుర్తించలేకపోతున్నాడు. ఆ భేదాన్ని, ఆ చిన్న గ్యాప్ని వాడు కనిపెట్టలేకపోతున్నాడు. అలాగే ఇక్కడ తను శరీరము కాను, అరే ఈ శరీరాన్ని నేను వాడుకుంటున్నాను, ఇది ఒక ఉపాధి, ఇది కేవలం ఒక ఉపాధి మాత్రమే, నేను దీనికంటే విలక్షణంగా ఉన్నాను, నాకు తెలుస్తూ ఉంది, ఈ శరీరంలో జరిగే ప్రతి కర్మ ప్రతి క్రియ నేను గుర్తిస్తున్నాను, ఇది కేవలం ఒక 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 ఉపాధి మాత్రమే అని ఏ సాధకుడైతే దేహానికంటే తను విలక్షణుడని గుర్తిస్తున్నాడో ఆ వ్యక్తి ఇప్పుడు సాధనలో ఒక అడుగు పైకెళ్ళాడు. ఇప్పుడు మరో అడుగు ఉంది. ఈ అడుగు ఏంటనంటే తను దేహం కాననుకుంటున్నాడు, కానీ మనస్సు బుద్ధి చిత్తము అహంకారం అనేటువంటివి లోపల ఏవైతే అంతరింద్రియాలు సూక్ష్మకరణాలుగా సూక్ష్మ శరీరంగా ఏదైతే భావింపబడుతున్నామో ఆ లోపల ఉన్నటువంటి అంతఃకరణాలని సూక్ష్మ శరీరాన్ని తాను అని భావిస్తున్నాడు. అందుకనే సుఖ దుఃఖాలు లేకపోతే లోపల ఏదో ఒక వెలితి, లోపల ఏదో ఒక రకమైనటువంటి ఒక పరిధి, ఒక పరిమితత్వము, లేకపోతే ఏదో కోల్పోయినటువంటి ఒక విధానము, చింత, ఇవన్నీ లోపల ఒక రకమైనటువంటి ఆలోచనలతోటి మనిషి సతమతమవుతున్నాడు. అందుకే ఇక్కడ ఆ మానసిక స్థితి నుండి కూడా, ఆ అంతఃకరణ నుండి కూడా ఒక్కడుగు పైకి సాధకుడు ఎదగడానికి ఇక్కడ నువ్వు ఇది కాదురా, ఈ మనస్సు నువ్వు కాదు, ఈ బుద్ధి నువ్వు కావు. ఎందుకనంటే ఇప్పుడు నాకు దుఃఖం కలిగింది అనుకోండి, నేను దుఃఖంతో మమేకమై ఎలాగా ఉన్నాను, దుఃఖిస్తూ ఉన్నాను. కానీ ఈ దుఃఖం ఇప్పుడు కలిగింది, ఒక అరగంట గంట ముందు నేను హాయిగా నవ్వుతూ మాట్లాడుతూ 10 మందితో తిరుగుతూ ఉన్నాను, కానీ అప్పుడు సుఖిస్తున్నాను, ఇప్పుడు దుఃఖిస్తున్నాను. ఇప్పుడు ఒక ప్రశ్న వేసుకోండి, సుఖిస్తున్నప్పుడు నేనున్నాను, దుఃఖిస్తున్నప్పుడు నేనున్నాను అంటే నేను మారలేదు. సుఖము అనే సందర్భం వచ్చింది, నేను ఆ సందర్భంతో ఒకటయ్యాను, సుఖించాను. ఇప్పుడు అది పోయింది, దుఃఖం అనే సందర్భం వచ్చింది, దాంతో ఒకటయ్యాను, దుఃఖిస్తున్నాను. ఇది నేను గుర్తిస్తే నేను దుఃఖించక్కర్లే. దుఃఖం ఉంటుంది, పోతుంది, సుఖం ఉంటుంది, పోతుంది. ఇంటికి అతిథి వచ్చారు, మనం మర్యాద చేస్తాం, పంపిస్తాం. అలాగే ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోండి, నా భర్తని నేను అతిథిగా చూడను, నా భార్యని నేను అతిథిగా చూడను, నా కొడుకుని అతిథిగా చూడను, కానీ అతిథిని నా భార్యగా, నా భర్తగా, నా కొడుకుగా చూడను. ఎందుకనంటే నా భర్త ఇంటికి వచ్చాడు అని అంటే ఒక భార్య ఏం చూస్తుంది? భార్య భర్త ఇంటికి రాగానే ఇది వెళ్ళిపోవాలని అనుకోదు, వెళతాడని అనుకోదు. వాళ్ళ పట్ల అలాంటి ప్రవర్తన ఉంటుంది. అదే అతిథి వచ్చాడనుకోండి, వీళ్ళు ఇంకో 10 నిమిషాలు వెళ్ళిపోతారులే, మన పనికి ఏం ఆటంకం ఉండదు, మాట్లాడి పంపించేస్తా. కాబట్టి వచ్చిన అతిథిని గౌరవించి వాళ్ళు వెళ్ళిపోతారనే ఆలోచనతోటే ప్రవర్తిస్తాం. కాబట్టి వాళ్ళ పట్ల మనకు రాగద్వేషాలు ఇవి పెట్టుకో, ఎంతవరకు అంతవరకు మాట్లాడతాం, మంచి చెడు మాట్లాడతాం, పంపిస్తాం. అలాగనే సుఖము నాకు ఒక అతిథి, దుఃఖము నాకు ఒక అతిథి. ఎందుకనంటే నేను లోపల ఉన్నప్పుడు నాకు సుఖం వచ్చింది, దాన్ని చూశాను, అది పంపించేశాను, దాన్ని సాగనంపాను, అది వెళ్ళిపోతుంటే. మళ్ళీ దుఃఖం వచ్చింది, దాన్ని స్వాగతించాను, దాన్ని చూశాను, ఇప్పుడు అది వెళ్ళిపోతుంటే దాన్ని సాగనంపుతాను. కాబట్టి స్వాగతించడం సాగనంపడం ఎప్పుడైతే జరుగుతూ ఉందో దీన్ని బట్టి మనకు ఒక రహస్యం అర్థమవుతుంది. ఏంటంటే సుఖ దుఃఖాలు నావి కావు, నేను వాటితోటి రూపుకోవలసిన అవసరం లేదు, వాటితో నేను పెనుగులాడవలసిన అవసరం లేదు, వాటితో నేను సతమతమైపోవలసిన అవసరం లేదు అనేటువంటి ఒక క్లారిటీ మనిషికి వస్తుంది. ఆ క్లారిటీ రప్పించడం కోసం మరో కోణంలో మంత్రాన్ని తీసుకుని ఇక్కడ